మరి గతంలో కూడా తాళ్ళ అమృత 3 సార్ల కార్పొరేటర్ 15 సంవత్సరాలు ఉన్నది. కాబట్టి ఈ 100 కోట్లు కానీ వచ్చిన పైసలు కానీ ఈ అధికారులు వాళ్ళు ఏం చేస్తుందంటే కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఈ రామగుండం ప్రాంతంలో వాస్తవానికి వర్క్ నడుస్తుంది, కానీ నాణ్యత లేని వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఆ నాణ్యత లేని వర్క్ నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా వాటి మీద కౌన్సిల్లో కూడా మరి శాసనసభ్యులకు ఇస్తాం, మరి మా మేజర్ గారి దృష్టికి తీసుకుపోతాం. మరి ఇక్కడ కమిషనర్ గారు ఇప్పుడు పని నడుతున్నది, దాని ఇంతవరకు అయితే ఎవరు కూడా చూడడం లేదు. అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ లేడు, వాళ్ళు ఏం లేదు. మీకు కావాలంటే ఇగో తవి ఇప్పుడు చూపెడతా, 10 గజాలు తవ్వుతారు, పెంకలు తోడతారు, దానికి లెవెల్ లేదు, దానికి ఇంజనీర్ లేడు, దానికి ఎవరు లేరు. అందులో పైపు పెట్టినాం, నీళ్లు పోతున్నాయా పోతలేవా చూసే అధికారులు లేరు. ఇప్పటికైనా మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము ఖచ్చితంగా ప్రతిపక్షంగా మేము అధికారుల మీద చర్య తీసుకోమని మరి ఇక్కడ శాసనసభ్యులకు ఇస్తాం, మా మేజర్ గారికి ఇస్తాం, జిల్లా కలెక్టర్ గారు కూడా ఇస్తాం, ఇంకా పెద్ద అధికారులకు కూడా దీని మీద రామగుండం ప్రాంతంలో ఎక్కడెక్కడ వర్క్ నడుస్తుందో వాటి మీద ఖచ్చితంగా నాణ్యత ఉండేటట్టు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా చూస్తామని హామీస్తూ, ఎందుకంటే మా కేటీఆర్ కానీ మా చంద్రన్న కానీ మా మాజీ మంత్రివర్యులు కానీ వారి అండతోటి ఈ ఖచ్చితంగా ఈ వెనుకకు తీసి చూడడానికి సిద్ధంగా ఉన్నాం మేము.